Problems ఇది తెలిసి ఫోర్త్ ప్రాబ్లం. సో ఇవి కంపల్సరీ అడుగుతున్నాడు, చేయండి రిఫ్రిజిరేషన్ అంటే ఎయిర్ కండిషనింగ్ ఫస్ట్ యూనిట్లోనే అడుగుతున్నాడు. అండ్ ఓపెన్ సైకిల్ ఎయిర్ రిఫ్రిజిరేషన్ మిషన్ ఉందంట. ఓపెన్ రిఫ్రిజిరేషన్ మిషన్. ఎయిర్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద కోల్డ్ ఛాంబర్. కోల్డ్ ఛాంబర్ నుంచి డ్రాన్ అవుతున్నాను at -2 degrees Celsius and 1 bar. అంటే వాడు T1 టెంపరేచర్ ఇచ్చాడు, అలాగే 1 bar ప్రయత్నించాడు. అండ్ కంప్రెస్డ్ at 11 bar. It is then cooled at this pressure to the polar to a temperature 20 degrees Celsius. Then expanded in the expansion cylinder and returned to the cold room. The compression of and expansions are isentropic and follows the P4 sketch PV and PS diagram of the cycle. Refrigeration capacity is 15 tons. So ela ichadu manaki. Okay, find out the critical COP. Okay, so చూడండి ఒకసారి. ఆల్రెడీ చాలా ప్రాబ్లం చేస్తాం దీని మీద. సో PV డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో ఎలా ఉంటుంది, ఇది ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో చూస్తే PV డయాగ్రామ్ చూస్తే 1 to 2, 2 to 3 and 3 to 4. Okay, 4 to 1. Okay, so ఇది సో ప్రాసెస్ అన్నమాట, కంప్రెషన్ ప్రాసెస్. ఇది పోలార్, ఇది ఎక్స్పాండర్. సో నేను ఇది యొక్క సైకిల్ యొక్క పెర్ఫార్మెన్స్ సైకిల్ యొక్క ప్రాబ్లం. ఇది రిఫ్రిజిరేషన్. ఓకే, సో ఎలా ఉంది PV డయాగ్రామ్, అలాగే PS డయాగ్రామ్. సో వాడు క్లియర్గా అడిగాడు కాబట్టి నేను రాయడానికి కారణం. PS డయాగ్రామ్ చూస్తే ఇది టెంపరేచర్, ఇది వాల్యూమ్. ఓకే, చూస్తే 1 to 2 కంప్రెషన్, కూలర్, అలాగే ఎక్స్పాండర్ అండ్ దెన్ సో ప్రాసెస్ అన్నీ. ఓకే, ఇది ప్రాసెస్ PS డయాగ్రామ్. అండ్ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం చూడండి ఒకసారి. వాల్యూస్ ప్రకారం మనకి ఏమి ఇచ్చాడు, T1 టెంపరేచర్ ఇచ్చాడు. గివెన్ డయాగ్రామ్ T1 టెంపరేచర్ ఇస్ -22 degrees Celsius. అది 20 కెల్విన్స్ లో -2 ప్లస్ 273 కెల్విన్స్, దట్ ఈస్ 271 కెల్విన్స్. సో సింప్లీ ఓకే, T1 ఇచ్చేసి. నెక్స్ట్ కంప్రెస్డ్ at 11 bar. 11 bar దగ్గర కంప్రెస్ అవుతుందంట. ఓకే, ఇట్ ఈస్ దెన్ కూల్డ్ at this pressure to the polar temperature is 20 degrees. సో నాకు T3 ఇచ్చాడు అన్నమాట. T3 అంటే 20 degrees. సో after compression, that is entering of the polar, so it is equal to degrees Celsius 20 plus 273. so that is all right, 293 kelvins. సో ఇది T3 టెంపరేచర్. ఓకే, నా T2 T1 వచ్చేసింది, T3 వచ్చేసింది. ఇక నాకు కావాల్సింది ప్రెజర్స్. సో చూడండి ఒకసారి. కంప్రెస్డ్ at 11 bar. It is then cooled at this pressure to the polar to a temperature of 20 degrees. Then extended in expansion cylinder and returns into the cold room. The compression of and expansions are isentropic and follows the P1. So ఇది ఓపెన్ టైప్ గా ఉన్నాడు కాబట్టి మనకి P2, సో మనకు తెలుసు P2 = P3. ఓకేనా?
నాకు P2 it is equal to P3 it is equal to ఎంత ఇచ్చినట్టు మనకి 11 బార్ ఇచ్చినట్టు. అలాగే P1 it is equal to P4 it is equal to 1 బార్ ఉన్నట్టు. అంటే సో అట్మాస్ఫియర్ కాబట్టి ఇది చూపిస్తుంది కార్నర్. ఓకే చూడండి ఒకసారి 1 బార్. ఓకే ఇంత కనిపించలేదు, కనిపిస్తుంది చూడండి ఒకసారి 1 బార్ వచ్చింది. ఇప్పుడు నాకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ క్రిటికల్ COP. ఓకే క్రిటికల్ COP నేను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? క్రిటికల్ COP ని COP ఫర్ క్రిటికల్ is equal to T4 by T3 minus T4. నాకు ఓన్లీ T3 మాత్రం తెలుసు, T4 ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తారు? క్యాలిక్యులేట్ చేయండి. సో మనకి 3 to 4 ఐసెంట్రోపిక్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఫస్ట్ 1 to 2 చేద్దాం, ఎందుకంటే T2 ఎక్కడ ఉపయోగపడవచ్చు చూద్దాం. అందుకనే T2 కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ. సో T2 by T1 is equal to T2 by T1 4 to the power gamma minus 1 by gamma, that is equal to T2 by T1 T2 is equal to T1 times of T2 by T1. T2 is 11 by 1, that is equal to 1.4 minus 1 by 1.4. So that is equal to T2 is equal to T1 temperature is 271 kelvins, 11 0.4 by 1.4. So now T2 temperature is ఎంత వచ్చిందంటే after calculating T2 temperature 538 కదా, 538 kelvins వచ్చింది. ఓకే నెక్స్ట్ T2 వచ్చేసి, అలాగే T3 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. T3 ఎలా చేస్తారు? సో ఇది 1 to 2 ఇది. ఇప్పుడు 3 to 4 చేయండి. 3 to 4 చేస్తే ఇది ఎక్స్పాన్షన్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ ఐసెంట్రోపిక్ expansion process. Expansion process. So okay. So this just that is P3 by P4 is equal to P3 by P4 whole to the power gamma minus 1 by gamma, that is equal to P3 by P4 it is equal to P3 is 11 by 1 it is equal to 1.4 minus 1 by 1.4. నాకు T3 by T4 ఎంత వచ్చిందండి? నాకు రేషియో T3 by T4 రేషియో 1.985. 1.985. So that is equal to T3 by T4 is equal to 1. నాకు కావాల్సింది T4 it is equal to ఇక్కడ నుంచి T4 కావాలి కాబట్టి T3 by 1.985. So that is equal to T3 value calculate చేసి మనకి 293 by 1.985. So that is equal to T4 నాకు ఎంత వచ్చిందంటే వాల్యూ 147.6 kelvins. ఓకే సో నాకు ఆల్మోస్ట్ అన్ని టెంపరేచర్స్ వచ్చేసింది. డైరెక్ట్ COP ఫైండ్ అవుట్. COP అంటే క్రిటికల్ COP is equal to T4. T4 అంటే 147.6 by T3 అంటే 293 minus 147.6. సో నాకు COP ఎంత వచ్చిందంటే for this element
for this refrigeration system. ఎంత వచ్చిందండి ఇది 1.015 సో CO ఎంత వచ్చింది. ఓకే, సో నేను మిగిలింది అటువైపు చేస్తాను సార్, చూడండి ఒకసారి. ఓకే చూడండి, మనకి ఇక్కడ CO2 వచ్చేసింది. దీన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ సర్క్యులేషన్. సెకండ్ది ఏంటంటే రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ ది ఎయిర్, సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ అంటే ఎంత ఎయిర్ ట్యాంక్లో పంపిస్తున్నాం పర్ మినిట్కి అడుగుతున్నాను. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? యాక్చువల్గా కెపాసిటీ ఎంత ఇచ్చారు మనకి? సో కెపాసిటీ చూస్తే 15 tons ఇచ్చాడు. అంటే కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు Q ఈజ్ ఈక్వల్ టు 15 tons ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ కిలో జౌల్లో 15 into 210. సో ఎంత వచ్చిందంటే మనకి ఈ కెపాసిటీ 3150 కిలో జౌల్ పర్ మినిట్. ఓకే, అలాగే ఎక్స్ట్రాక్టింగ్ హీట్ అబ్జార్ప్షన్ అనవచ్చు, ఎక్స్ట్రాక్టింగ్ అనవచ్చు. హీట్ అబ్జార్ప్షన్ అంటాము. హీట్ అబ్జార్ప్షన్ దట్ ఇస్ QA ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? CP ఇంటూ సో P1 మైనస్ P4. సో CP వాల్యూ వాడు ఇచ్చాడా? దట్ ఈస్ ఎడ్యూల్ చేసేసుకోండి 1.004 అని. 1 into T1 టెంపరేచర్ ఆల్రెడీ 271. 1 minus T4 value 147.6. నాకు ఎంత వచ్చిందంటే హీట్ అబ్జార్ప్షన్ ఆర్ హీట్ ఎక్స్ట్రాక్టెడ్ అన్న కూడా అనవచ్చు 123.4 కిలోజౌల్ పర్ కేజీ. సో నాకు మాస్ ఫ్లో రేట్ కావాలి. మాస్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ MA ఈజ్ ఈక్వల్ మా రేట్ ఆఫ్ మాస్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు Q capacity by so heat absorption, that is QA. So that is equal to 13150 divided by 123.4. So capacity ఎంత వచ్చిందండి మనకి? ఇది 25.5 కిలో కేజీ పర్ మినిట్. ఇది సెకండ్. థర్డ్ క్వశ్చన్ piston displacement అడిగాడు. piston displacement ఇది కంప్రెసర్లో పిస్టన్ కంప్రెస్ చేస్తూ ఉంటుంది కదా, దానికనే piston displacement పర్ మినిట్ అడిగాడు అన్నమాట. పర్ మినిట్. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థియరిటికల్ పవర్. తర్వాత థియరిటికల్ పవర్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అంటే వాడు ఇచ్చిన RPM బట్టి, ఓకేనా, PV is equal to MRT equation చేసి PV. సో V1 is compressor displacement. V1 compression displacement అనుకున్నాం. Displacement, that is P1 V1 is equal to M1 or P1, that is equal to V1, it is equal to M1 or P1 by P1. So కనిపిస్తుందా? So V1 is equal to M1 25. So find V1 is equal to
271 అలాగే ప్రెజర్ 1 దట్ ఈస్ V1 ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందండి V1 19.8 ఇది 287 19.8 meter cube per second. Okay, so we are getting piston displacement per minute in the compressor and expander already. So same this piston, so compressor V4 it is equal to expander displacement అనుకుంటాను. So that is equal to T4 V4 is equal to M4 R T4, that is V4 is equal to M4 R T4 by P4. So same, so just M4 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. M4 that is mass flow rate same ఉంటుంది కాబట్టి 25.5 into R value 287 point is equal to T temperature 147 divided by P4 that is 1. దీని P4 ఎంత వచ్చిందంటే ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇంకా వేరేగా విధంగా చేసుకుని వచ్చింది 10.8 meter cube per second. ఓకేనా, by 10 to the power of 5 వచ్చేస్తుంది. ఓకేనా, 10.8. సో నాకు 1 వచ్చేసింది, ప్రెషర్ డిస్ప్లేస్మెంట్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ అవుట్ చేయాల్సింది ఏంటంటే పవర్ రిక్వైర్డ్. ఫోర్త్ది పవర్ రిక్వైర్డ్. సో పవర్ రిక్వైర్డ్ నాకు సో ఎలాగైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు, నాకు వర్క్ డన్ తెలిసింది అనుకోండి. సో వర్క్ డన్ సార్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు హీట్ సప్లై మైనస్ హీట్ అబ్జర్ప్షన్. దట్ ఈస్ హీట్ సప్లై ఎక్కడ జరుగుతుంది మనకి త్రూ కంప్రెషన్ ప్రాసెస్లో జరుగుతుంది. ఓకే, హీట్ సప్లై 2 to 3 that is Cp into T2 minus T3 minus so minus Cp into T1 minus T1 minus T. So simply conditional value. So just Cp values that is 1. So mass flow rate కూడా తీసుకోండి. ఇక్కడ MA that is mass flow rate 25.5. సో Cp రెండింటికి Cp ఇలా ఉంది కాబట్టి ఆ వాల్యూ 1. సో మనం కామన్ తీసేస్తే ఇందులో సో డైరెక్ట్ వెయిట్ alright, MA Cp into T3 T2 minus T3 minus MA Cp into T1 minus T4. So choose 25.5 into 1 T2 temperature 538 point minus T3 temperature 293 minus 25.5 into 1. T1 temperature is 271 minus T4 temperature 147. కనిపిస్తుంది అందరికి 147.
ఓకేనా. సో చేస్తే ఇదంతా చేస్తే నాకు వర్క్ డన్ ఎంత వచ్చిందంటే 3100 వచ్చింది. 3100 కిలోజౌల్ పర్ మాస్ పర్ యూనిట్లో ఉంది కాబట్టి మినిట్లో. సో పవర్ అనేది మినిట్లో ఉండదు. సో దానికోసమే మనం ఏం చేయొచ్చు, వర్క్ డన్ బై 60 దట్ ఈజ్ ఈక్వల్ టు 3100 బై 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకు వాల్యూ 51.67 కిలోవాట్స్. ఓకే. సో పర్ టౌన్కి ఎంత కావాలని అనుకుంటున్నాం ఇక్కడ చేస్తాం. పర్ టౌన్కి పవర్ రిక్వైర్ ఒక టౌన్కి అయితే పవర్ పర్ టౌన్కి ఇట్ ఈజ్ ఈక్వల్ టు సో 51.67 ఎన్ని టౌన్స్ ఉన్నాయి, 15 టౌన్స్ కదా. 15 టౌన్స్ 15 బై చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 3.44 కిలోవాట్ పర్ టౌన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎలా చేయాలి ప్రాబ్లం 1 by 1. ఓకేనా. ఏం లేదు, T1 T2 ఫైండ్ అవుట్ చేసుకోండి. దాని నుంచి రేట్ ఆఫ్ సర్క్యులేషన్ ఫైండ్ అవుట్ చేసుకోండి. దాని నుంచి పిస్టన్ డిస్ప్లేస్మెంట్ నేను చేసిన విధంగా చేస్తే ఆటోమేటిక్గా అవి వచ్చేస్తాయి. ఓకే.